ఓకే, నెక్స్ట్ వీడియో వరకు ఎందుకులేండి, ఇక్కడే ర్యాపప్ చేసేద్దాం ఫంక్షన్స్ అనే పార్ట్. అండ్ ఒక్క 5 minutes ఇస్తే ఇది కూడా కంప్లీట్ చేసేస్తా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మొత్తం ఫంక్షన్స్ అన్ని నేను ఒకే దగ్గర రాసా. ఓకే, ఇప్పుడు నేను వేరే ఫైల్లో ఒక ఫంక్షన్ రాస్తా అండ్ నేను దాన్ని ఇంకో ఫైల్లో వాడదాం అనుకుంటున్నా. అర్థమవుతుందా? సో దట్ నా కోడ్ అనేది క్లీన్గా ఉంటుంది. ఓకే, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు model.py అనే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో మీరు ఏం చేస్తున్నారు, మీ మోడల్స్ అన్ని డిఫైన్ చేస్తున్నారు. ఓకే, డేటాబేస్ మోడల్స్ అనుకుందాం ఫర్ సపోజ్. మీ డేటాబేస్ మోడల్స్, మీ డేటాబేస్ స్కీమా, ఇవన్నీ కూడా ఈ ఫైల్లో మీరు క్రియేట్ చేశారు. ఓకే, ఇది model.py. ఓకే, ఇదే ఫైల్లో మీరు మళ్ళీ దీన్ని యాక్సెస్ చేయడానికి, ఆ డేటాబేస్లో అప్డేట్ చేయడానికి ఇదే ఫైల్లో వాడేస్తే మొత్తం మెస్సీగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో మనం ఏం చేస్తామంటే, ఇదంతా ఒక ఫైల్లో స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ నేను ఇంకొక main.py అనే ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా. ఈ ఫైల్లో ఏం చేస్తా, ఇక్కడ వాడిన ఫంక్షన్స్ అన్ని నేను ఇక్కడ వాడతా. ఓకే, ఇక్కడ వాడి ఇక్కడ నుంచి నేను వీటిని మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఒక ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ నేను ఇంకో ఫైల్లో వాడుకుంటున్నాను అంతే. అర్థమైందా? సో వీటిని మనం ఏమంటామంటే మాడ్యూల్స్ అంటాం పైథాన్లో. ఓకే, ఈ .py ఫైల్ ఉంది కదా, ఇదొక మాడ్యూల్. అండ్ main.py ఉంది కదా, అదొక మాడ్యూల్. ఇది మెయిన్ మాడ్యూల్ కాకపోతే ఇందులో మనం అన్ని ఫంక్షన్స్ వాడతాం. ఇది వచ్చేసరికి ఇదొక మాడ్యూల్. math.py అనేది అదొక మాడ్యూల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఫంక్షన్స్ డిఫైన్ చేసుకోవచ్చు అండ్ మనం ఇక్కడ వాటిని ఎట్లా వాడుకోవచ్చు అనేది కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, మాడ్యూల్స్ అని చెప్పి ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా. ఈ మాడ్యూల్స్లో నేను ఏం చేస్తా, greet.py అనేది వాడతా. greet.py. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, def greet. ఓకే, రిటర్న్ హలో అంటున్నా. సింపుల్, చాలా సింపుల్గా చేస్తున్నా. ఇక నేను ఏం చేస్తా, ప్రింట్ గ్రీటింగ్ ఫ్రమ్ greet.py అండ్ నేను దీన్ని సేవ్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ చేసేస్తా. ఫైల్ స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి. ఓకే, ఇది మాడ్యూల్. ఇందులోపల నేను ఇంకోటి ఏం క్రియేట్ చేస్తున్నా, main.py అనే ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, ఇంపోర్టింగ్ greet ఫంక్షన్ ఫ్రమ్ ఇది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇంపోర్ట్ greet అంటున్నా. ఓకే, ఇది ఫస్ట్ టైప్. ఇలా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మొత్తం గ్రీట్ ఫైల్, గ్రీట్ మాడ్యూల్ మొత్తాన్ని నేను ఇంపోర్ట్ చేసేసుకుంటున్నా. ఓకే, ఒక పర్టికులర్ ఫంక్షన్ నేను ఇంపోర్ట్ చేసుకోవట్లే. ఈ ఫైల్ ఏదైతే ఉందో, ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయో అదంతా కూడా నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ నేను ఎట్లా వాడాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, greet అని చెప్పేసి నేను ఇట్లా ఒక సింపుల్గా ఈ మాడ్యూల్లోన. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంపోర్ట్ greet. ఓకే, ఈ గ్రీట్లోన నాకేం కావాలి, గ్రీట్ అనే ఫంక్షన్ నేను వాడాలి. ఓకే, greet అని వాడతాం మనం. సో నాకు ఇట్లా ఈ ఫంక్షన్ అనేది నేను సింపుల్గా నా మెయిన్ ఫంక్షన్లో నేను దాన్ని వాడుకోవచ్చు. ఎక్కడ ఉంది అది, greet.py అనే మాడ్యూల్లో ఉంది. అండ్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తా చూడండి. ఇక్కడ చూసారా, రన్ చేస్తే గ్రీటింగ్ ఫ్రమ్ greet.py. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, దీన్ని నేను రిటర్న్ చేస్తున్నా అంటే నేను ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తా,
మెసేజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇక్కడ ప్రింట్ చేస్తా. ప్రింట్ దిస్ ఈజ్ ఫ్రమ్ main.py అండ్ నేను ఈ మెసేజ్ని ఇక్కడ ప్రింట్ చేసి రన్ చేస్తా. చూడండి, ఓకే, అర్థమైందిగా. గ్రీటింగ్ ఫ్రమ్ greet.py అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా. ఏంటి, ఆ ఫైల్ మొత్తాన్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ వే ఆఫ్ ఇంపోర్టింగ్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, అక్కడ నేను ఏం చేస్తున్నా, గ్రీట్ నుంచి గ్రీట్ అనే ఫంక్షన్ నేను కాల్ చేశాను. ఓకే, ఆ ఫంక్షన్ అనేది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, హలో వరల్డ్ అనే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ నేను ఎక్కడ స్టోర్ చేస్తాను, మెసేజ్లో స్టోర్ చేస్తాను. ఆ మెసేజ్ నేను ప్రింట్ చేస్తాను. ఓకే, ఇదొక టైప్. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ టైప్లో మనం ఏం చేస్తాం, ఫ్రమ్ గ్రీట్ ఇంపోర్ట్ గ్రీట్. అంటే నేను ఏం చేస్తున్నా, నేను గ్రీట్ మాడ్యూల్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకోవట్లే, గ్రీట్ మాడ్యూల్లో ఉన్న గ్రీట్ ఫంక్షన్. ఓకే, సారీ, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టుంది. గ్రీట్ ఫంక్షన్. ఓకే, నేను సేవ్ చేస్తా. అండ్ ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ టైప్లో నేను ఏం చేస్తున్నా, గ్రీట్ మాడ్యూల్ మొత్తంలో గ్రీట్ అనే ఫంక్షన్ని నేను తెచ్చుకుంటున్నా, ఇంపోర్ట్ చేసుకుంటున్నా అందులో మెయిన్ ఫంక్షన్లో. అండ్ ఇక్కడ నేను దాన్ని కింద సింపుల్గా ఇట్లా మెసేజ్ ఈక్వల్ టు గ్రీట్ ఫంక్షన్ అండ్ ప్రింట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏం చేస్తున్నాం, గ్రీట్ మాడ్యూల్ మొత్తాన్ని తెచ్చుకుంటున్నాం, అర్థమైంది కదా. గ్రీట్ మాడ్యూల్ మొత్తం తెచ్చుకొని గ్రీట్ డాట్ మనకి ఆ మాడ్యూల్ ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ మనం వాడుకుంటాం. సెకండ్ టైప్లో ఏమవుతుంది, గ్రీట్ మాడ్యూల్ మొత్తంలో నాకు గ్రీట్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ కావాలి. నేను ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ అయినా అట్లా కామా పెట్టి తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ డెఫ్ ఫంక్షన్ 2 అని ఇచ్చా అండ్ రిటర్న్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తా. ఇక్కడ నేను ఫంక్షన్ ఫంక్షన్ 1 నేను ఇట్లా కాల్ చేసుకుని ఇట్లా కామాస్ పెట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అయినా సరే నేను ఆ గ్రీట్ మాడ్యూల్ నుంచి నేను తెచ్చుకోవచ్చు అనమాట. అర్థమైందా. ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ కేసులో నేను ఫంక్షన్ 1 వాడాలంటే ఎలా వాడాలి అనేది కింద మీరు కమెంట్స్లో చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. చూడండి, రన్. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ greet.py, దిస్ ఈజ్ main.py, దిస్ ఈజ్ ఫ్రమ్ main.py హలో వరల్డ్, దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్ 1 అనేది వస్తుంది. ఇది సెకండ్ వే. థర్డ్ వేలో మనం ఏం చేస్తామంటే అలియాస్ వాడతాం. THIRT. ఓకే, థర్డ్ దాంట్లో ఏం చేస్తా, ఇంపోర్ట్ గ్రీట్ యాజ్ G. ఓకే, మెసేజ్ ఈక్వల్ టు G.greet ఫంక్షన్ అండ్ ప్రింట్ మెసేజ్. అర్థమైంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, యాజ్ అనేది వాడుతున్నా. యాజ్ అంటే అలియాస్ అంటే గ్రీట్ని నేను జీ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా, అంటే జీ అని అనుకుంటున్నా. ఓకే, అంటే నేను ఈ గ్రీట్ మొత్తాన్ని నేను జీతో యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది. గ్రీట్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని నేను జీ అనే వేరియబుల్తో నేను యాక్సెస్ చేయొచ్చు. ఈ కింద నేను ఎట్లా యాక్సెస్ చేస్తున్నా, G.greet ఫంక్షన్ అంటే జీ అంటే గ్రీట్ మాడ్యూల్. గ్రీట్ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ ఏంటది, గ్రీట్ ఫంక్షన్ అనేది నాకు కావాలి. అంటే నేను అప్పుడు దాన్ని ఎట్లా మెయిన్ ఫంక్షన్ యాక్సెస్ చేస్తున్నా, డాట్ గ్రీట్ ఫంక్షన్ అనే మెథడ్ని వాడి నేను యాక్సెస్ చేస్తున్నా దాన్ని. అర్థమైందా, అనే ఫంక్షన్ వాడి నేను యాక్సెస్ చేస్తున్నా. సింపుల్. ఇదొక థర్డ్ టైప్. ఇది థర్డ్ టైప్. ఇది ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇంపోర్ట్ గ్రీట్ యాజ్ జీ అని అంటున్నా. మీరు ఎప్పుడైనా డేటా సైన్స్ అది ఇది చూసుంటే ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి అంటాం, ఇంపోర్ట్ pandas యాజ్ pd అంటాం, ఇంపోర్ట్ matplotlib.pyplot యాజ్ plt అంటాం. ఇవి చాలా ఫేమస్ ఫంక్షన్, చాలా ఫేమస్ లైబ్రరీస్ అనమాట. ఓకే, ఇట్లా మనం ఎన్పి, పిడి, పిఎల్టీ అని అలియాస్ వాడి మనం కింద మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఆ మాడ్యూల్లో ఉన్న ఎన్ని ఫంక్షన్స్ అన్నా సరే. ఇది మొత్తం ఒక కంప్లీట్ లైబ్రరీ. ఆ లైబ్రరీలో n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, n నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, numpy అనేది అరేస్ మీద పనిచేస్తుంది.
పైథాన్లో అర్రేస్ ఉండవు, నంపైస్ ఉంటాయి. అది ఇంకెప్పుడైనా డిస్కస్ చేద్దాం మనం, నేను చెప్తాను. అండ్ యా, ఇదొక టైప్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ టైప్ ఏంటంటే, ఏం చేస్తున్నా, ఫ్రమ్ గ్రీట్ ఇంపోర్ట్ స్టార్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మెసేజ్ ఈక్వల్ టు గ్రీట్ ఫంక్షన్ అండ్ ప్రింట్ దిస్ ఈజ్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడేమవుతుంది, ఇంపోర్ట్ ఫ్రమ్ గ్రీట్ ఇంపోర్ట్ స్టార్. ఇంపోర్ట్ స్టార్ అంటే ఏంటి, నా గ్రీట్ ఫంక్షన్లో ఉన్న ఎన్నైతే ఫంక్షన్, నా గ్రీట్ మాడ్యూల్లో ఉన్న ఎన్నైతే ఫంక్షన్స్ ఉన్నాయో నాకు అన్నీ ఈ మెయిన్ ఫంక్షన్లోకి తెచ్చేయాలి. అర్థమైందా? ఇట్లా మీరు ఎప్పుడైతే ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్కి ఎప్పుడైతే ఫంక్షన్స్ అన్ని తెచ్చేస్తున్నారో అప్పుడు మీరు డాట్ పెట్టి కాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా కాల్ చేసేయచ్చు. అంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇంటర్నల్గా ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఫంక్షన్లో ఉన్న ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కాపీ అయిపోతున్నాయి. అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇవన్నీ. అలాంటప్పుడు మీరు ఎక్స్టర్నల్గా డాట్ పెట్టి కాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కాలింగ్ చేసేయచ్చు. ఎందుకంటే ఒకే ఫంక్షన్లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ కాల్ చేసచ్చు. చాలా ఆల్రెడీ ఫోర్ ఫైల్స్లో అవే ఎగ్జాంపుల్స్ చూసాం మనం. అర్థమైందా? అది ఇక్కడ మనం ఎప్పుడైతే మనం స్టార్ అనేది వాడతామో ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కాపీ అయిపోతున్నాయి. అర్థమవుతుంది కదా? అందుకే మనం ఈ స్టార్ అనేది చాలా రేర్గా వాడతాం. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మీకు 2 ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రతిదీ చాలా కాంప్లెక్స్ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి, అది ఇక్కడికి రావాలి, అదంతా లోడ్ అవ్వాలి, ఒక ఫైల్ మీద హెవీ బర్డెన్ అయిపోతుంది. అది అర్థమైందా? ఈ ఫైల్ అనేది కొంచెం రన్ అవ్వడానికి స్లో అవుద్ది అనమాట. సో మనం ఈ టైప్ ఆఫ్ ఇంపోర్టింగ్ అనేది ఎక్కువగా వాడం. ఓకే, దీన్ని నేను కామెంట్ అవుట్ చేస్తాను. నాట్ రికమెండెడ్ ఫర్ లార్జ్ మాడ్యూల్స్. అర్థమైంది కదా? దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. అండ్ ఈ పైనవన్నీ మనం చెయ్యొచ్చు. బెస్ట్ ఇదేంటంటే మనం ఎట్లా తెచ్చుకోవచ్చు అనమాట. సెకండ్ టైప్ అనేది బెటర్ ఫర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్కి ఎట్లా మనం తెచ్చుకోవాలంటే చాలా బెటర్. మీరు ఎప్పుడైనా లైబ్రరీస్ కనుక వాడితే ఈ టైప్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఉంటుంది. ఇంపోర్ట్ గ్రీట్ యాజ్ జీ, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి, ఈ టైప్ ఆఫ్ ఇది అనేది ఉంటుంది లైబ్రరీస్ కనుక వాడితే. సో యా, అంతే. ఈసారి నిజంగా ఎండ్ చేద్దాం వీడియో. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ సైనింగ్ ఆఫ్.